వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్‌లో ఫీజ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి? అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి? ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అండ్ స్టెప్స్ ఎలా ఉంటుంది? అండ్ ఫీజ్ పేమెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి? డీటెయిల్‌గా కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. వెరీ యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. ఒక స్టెప్ మిస్టేక్ చేసినా కూడా తర్వాత మీరు ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్‌లో మనకి ఫీజ్ పేమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఒక్కసారి మనం గమనించినట్టయితే అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అండ్ స్టెప్ 4 4 స్టెప్‌లు అయితే ఉన్నాయి. ఇందులో స్టెప్ 1 అండ్ స్టెప్ 3 అనేది మెయిన్ రూల్ అన్నమాట. సో కేర్‌ఫుల్‌గా అన్నీ కూడా డీటెయిల్స్ పర్ఫెక్ట్‌గా అయితే ఇచ్చుకోండి. ఓకేనా? అయితే మీకు స్టార్టింగ్ స్టెప్ 1 ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది ఇప్పుడు మీకు డీటెయిల్‌గా చెప్తాను. అయితే ఈ స్టెప్ 1 మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇక్కడ ఈ యొక్క డిక్లరేషన్ ఫార్మ్ అనేది టిక్ మార్క్ అనేది యాక్సెప్ట్ చేసుకోండి. మేబీ ఎక్కువ మీరు మొబైల్‌లో కంటే పీసీలో, ల్యాప్‌టాప్‌లో పేమెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో ఏపీ సెట్ 2024 ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటే ఈ నంబర్‌కి మీరు అయితే సంప్రదించొచ్చు. అతి తక్కువ చార్జెస్‌తో బయట డౌన్‌లోడ్ సెంటర్ కంటే తక్కువ చార్జెస్‌లోనే మీకు ఫీజ్ పేమెంట్ అనేది చేయిస్తాము. సో లాస్ట్ టైమ్ 2023 గాని, 2022 గాని చాలా మటుకు స్టూడెంట్స్ ఈసెట్ వాళ్ళకైతే అప్లై చేయడం అయితే జరిగింది. డిప్లొమా హోల్డర్స్ అని అయితే. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కైతే మీరు సంప్రదించొచ్చు. అయితే మనకి డిప్లొమా హాల్ టికెట్ నంబర్ అనేది ప్రొవైడ్ చేసేస్తారు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిప్లొమా వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి డిప్లొమా హాల్ టికెట్ నంబర్ అనేది హాల్ టికెట్‌లో పర్ఫెక్ట్ ఇచ్చుకోండి. ఇప్పుడు 20220 C043 అలా ఇచ్చుకోండి. సో కొంతమంది అయితే పర్ఫెక్ట్ రోల్ నంబర్ అయితే ఇవ్వరు. ఓకేనా? అండ్ క్యాండిడేట్ నేమ్ ఎలా ఉండాలంటే ఫుల్ నేమ్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా? సర్‌నేము అండ్ ఫుల్ నేమ్‌తో ప్రొవైడ్ చేయాలి. అది కూడా క్యాపిటల్ లెటర్స్‌తో ప్రొవైడ్ చేసుకోండి. ఓకేనా? బెటర్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. మీ యొక్క 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ ఏముందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసేసుకుంటారు. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మొబైల్ నంబర్‌లో మొబైల్ నంబర్ మీదా, సెల్ఫా, ఫాదర్‌దా, మదర్‌దా, రిలేటివ్‌ది అయితే ఉంటుంది. మీది మాక్సిమం అయితే ఇచ్చుకోండి. ఎక్కువ మనకి వన్ టైమ్ ఓటీపీస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ప్రతిసారి కూడా మన కౌన్సెలింగ్ టైమ్‌లో కూడా. సో మీ సెల్ఫ్‌ది అయితే మీది అయితే ఇచ్చేసుకోండి. ఏవైతే ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఉన్నాయో అవి కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ దగ్గర మీ యొక్క రిలేటివ్ గాని, లేదా మీ యొక్క మదర్‌ది గాని, లేదా మీ సెకండరీ నంబర్ ఏమైనా ఉంటే సెకండరీ నంబర్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ అనేది కూడా కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది. ఈమెయిల్ నంబర్ అనేది ఐడీ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ కేటగిరీ. మీరు ఓసీ కేటగిరీయా, బీసీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఓసీ వాళ్ళకి ₹600 అనేది ఉంటుంది. అండ్ బీసీ వాళ్ళకి అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ వీళ్ళందరికీ కూడా 550 అనేది ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ₹500 అనేది ఫీజ్ పేమెంట్ అయితే ఉంటుంది. సో దీని ప్రకారం మీరు ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ ఫీజ్ పేమెంట్ చేసే టైంలో ఒకవేళ డిస్కంటిన్యూ గాని ఏమైనా అయినా కూడా పేమెంట్ స్టేటస్ ముందు చెక్ చేసుకోండి. అందుకే అమౌంట్ అనేది డెబిట్ అయితే వితిన్ 7-10 వర్కింగ్ డేస్‌లో క్రెడిట్ అవుతుందనేది కూడా ఇక్కడ మనకి నోట్ యాడ్ చేశారు. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత పేమెంట్ క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్‌గా మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. ఓకేనా? వన్ టైమ్ అంటే మీకు వెరిఫికేషన్ అనేది మొబైల్ నంబర్‌కైతే వస్తుంది. ఓటీపీ అనేది మెయిల్ కూడా వస్తుంది లేదా మెసేజ్ వస్తుంది. అది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న వెంటనే మీకు నెక్స్ట్ ఈ విధంగా పేమెంట్ గేట్‌వేకి అయితే వెళ్తుంది. పేమెంట్ మీరు క్రెడిట్ కార్డ్ నుంచి చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ నుంచి చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ నుంచి చేసుకోవచ్చు. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని కార్డ్ నంబర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసేసుకొని ఎక్స్‌పైర్ డేట్, సీవీ నంబర్ ప్రొవైడ్ చేసుకొని పే నౌ చూసారా? పే నౌ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్‌గా మీ వన్ టైమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీకు ఈ విధంగా పేమెంట్ డన్ సక్సెస్‌ఫుల్లీ. ఓకేనా? ఇది కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లేదా మీకు మెసేజ్ అనేది వస్తుంది. లేదా ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోండి. పేమెంట్ ఐడీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్‌గా అయితే ఉండాలి. ఓకేనా? తర్వాత ఇక్కడే మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంటుంది. అక్కడి నుంచే మీరు స్టెప్ 3 దగ్గరికైతే వెళ్ళిపోవచ్చు. లేదు బ్యాక్ వెల్ చేయాలనుకున్నా బ్యాక్ వెల్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మీకు ఈ బ్యాక్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా మనకి ఈ విధంగా ఇండికేషన్ అయితే వస్తుంది. స్టెప్ 2 ఒకవేళ పేమెంట్ స్టేటస్ గాని అవ్వకపోతే స్టెప్ 2 మీద క్లిక్ చేసుకొని హాల్ టికెట్ మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేసుకొని పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ అవ్వలేని పక్షాన 1 అవర్ వెయిట్ చేయండి. లేదా తిరిగి పేమెంట్ చేసుకోండి. ఏదైతే డెబిట్ అయ్యే అమౌంట్ ఉంటుందో 7-10 వర్కింగ్ డేస్‌లో మీ యొక్క ఏవైతే పేమెంట్ చేశారో ఆ అకౌంట్‌కి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి స్టెప్ 3 దగ్గర క్లిక్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకేనా? మెయిన్ ఇక్కడే చాలా మంది బ్లండర్ మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇది కరెక్ట్‌గా అయితే ఈ ప్రాసెస్ అనేది చెక్ చేసుకొని స్కిప్ చేయకుండా మీకు ఈ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడీ స్టార్టింగ్‌లో చెప్పాను కదా స్క్రీన్ షాట్ అనేది ఆ పేమెంట్ రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
తర్వాత డిప్లొమా యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మేము క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్‌గా మీకు ఈ విధంగా ఇక్కడ మీకు ప్రొసీడ్ టు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఇండికేషన్ అనేది చూపిస్తుంది. చూసారా? ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ కంప్లీట్‌గా. మీ ఇక్కడ మనకి క్యాండిడేట్ నేము అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క మదర్ నేమ్ యాస్ పర్ ద ఎస్ఎస్‌సి ప్రొవైడ్ చేస్తారు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ప్రొవైడ్ చేస్తారు. కొంత ఆటోమేటిక్ కొన్నైతే సేవ్ అవుతాయి. జెండర్ మెయిలా, ఫిమేలా అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రేషన్ కార్డ్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ ద పేరెంట్స్ మీ యొక్క ఇన్‌కమ్ గాని, క్యాస్ట్ గాని అందులో చెక్ చేసుకుంటే బిలో 1,00,000, 2.5 లాక్, 80,000 ఇవి అలా ఉంటాయన్నమాట. సో, దాని మీద బబుల్ చేసుకొని ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా పాపప్ వస్తుంది. చూసారా? ఈ సర్టిఫికేట్ నంబర్ ఇచ్చారు. నెక్స్ట్ మీకు ఈ సర్టిఫికేట్ మీద క్యాండిడేట్ నేమ్, ఫాదర్ ఇక్కడ వాలిడిటీ డేట్ కూడా ఉంటుంది. ఎప్పటి వరకు వాలిడిటీ ఉంది, టోటల్ ఇన్‌కమ్ ఎంత ఉంది, అండ్ ఇదా కాదా, యెస్ ఆర్ నో, యెస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? కంపల్సరీ ఇన్‌కమ్, క్యాస్ట్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ కేటగిరీ ఇక్కడ మనకి బీసీడా ఏ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అప్పుడు కూడా మనకి ఇదే విధంగా పాపప్ వస్తుంది. మీ క్యాస్ట్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని ఎస్ పెట్టుకొని అప్లై చేసుకుంటారు. తర్వాత మనకి ఇక్కడ మనకి గమనించినట్టయితే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఎవరైనా ఉన్నట్టయితే టిక్ మార్క్ పెట్టుకుంటారు, లేకపోతే ఆప్షన్ కిందన వదిలేస్తారు. ఓకేనా? ఇక్కడ మనకి స్పెషల్ రిజర్వేషన్ ఒకవేళ ఉంటే టిక్ మార్క్ పెట్టుకోండి, అప్లోడ్ చేసుకుంటారు. మైనారిటీయా, నాన్ మైనారిటీ ఒకవేళ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అంటే ఓసీ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. అప్పుడు కూడా అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మైనారిటీయా, నాన్ మైనారిటీయా ముస్లిమ్స్ అండ్ సిక్కిం ఎవరైతే ఉంటారో మైనారిటీ మీద సెలెక్ట్ చేసుకుంటారు. రిమైనింగ్ వాళ్ళందరూ నాన్ మైనారిటీ. ఓకేనా? డిపెండ్ అపాన్ మీ కేటగిరీ. నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్ మీ యొక్క హౌస్ నెంబరు, విలేజ్, స్ట్రీటు, మండల్, టౌను, డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు, పిన్ కోడ్ ఇస్తారు, మొబైల్ నెంబర్ సేమ్ అయితే వస్తుంది, ఆల్టర్నేట్ ఉంటే ఇస్తారు, టెలిఫోన్ నెంబర్ ఇస్తారు, ఈమెయిల్ అన్ని సేవ్ అవుతాయి. యాజ్ ఇట్ ఈస్ అదే కిందన పెర్మనెంట్ అడ్రస్ అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఫిల్ అయిపోతాయి. లేదు డిఫరెంట్ పెర్మనెంట్ అడ్రస్ అనుకుంటే ఈ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది మీరు డిప్లొమా క్వాలిఫై అవుతున్నారు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, లేదు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అనే వాళ్ళు డిప్లొమా బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ మెథ్ సెలెక్ట్ చేసుకొని కోర్స్ స్టడీ ఎట్ డిప్లొమా డిగ్రీ లెవెల్ ఏ బ్రాంచ్ మీరు కోర్స్ కంప్లీట్ చేశారు, సివిలా, ఎలక్ట్రికలా, మెకానికలా, కెమికలా, సిఎస్టీఏ ఏదైతే సిఎంఏ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీడియం అంటే ఇయర్ ఆఫ్ ద ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ వచ్చింది చూసారా? దాని కిందనే ఇయర్ ఆఫ్ యాప్ అండ్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏ ఇయర్‌లో మీరు కంప్లీట్ చేసుకున్నారో సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ కిందన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి మాక్సిమం అందరికి కూడా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలుగు వాళ్ళు ఉంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్ తెలుగు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎస్ఎస్ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్ మీరు సిటీలోన మీ 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారా, లేదా రూరల్ అంటే అర్బన్ సిటీ, అర్బన్ అంటే సిటీ, రూరల్ అంటే మనకి విలేజెస్ అవన్నీ వస్తాయి. సెలెక్ట్ చేసుకుని ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఏ మంత్లో మీరు ఈ యొక్క 10th క్లాస్ పాస్ అయ్యారు, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు అనేది మీ యొక్క ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ చూసుకున్నా కూడా అందులో ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కంప్లీట్‌గా మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ స్టడీ 7th క్లాస్ నుంచి డిప్లొమా థర్డ్ ఇయర్ వరకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ మనకి కౌన్సిలింగ్ టైంలో స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉపయోగపడతాయి. సో, స్టడీ సర్టిఫికేట్స్ అని కూడా ముందుగానే జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవసరమే, ఫిల్ చేస్తే సరిపోతుంది. 7th క్లాస్‌లో మీరు ఎక్కడ చదివారు అండ్ ఎక్కడ ఏ ఇన్‌స్టిట్యూటా, కాలేజ్ ఏదనేది సెలెక్ట్ చేసుకుంటారు. స్కూలా సెలెక్ట్ చేసుకొని ప్లేస్ అండ్ విలేజ్ అంటే స్కూల్ నేమ్ ఏంటి, అంటే డిస్ట్రిక్ట్ అనేది 7th క్లాస్ అని ఏ డిస్ట్రిక్ట్‌లో కంప్లీట్ చేసుకున్నారు, ప్లేస్ అండ్ విలేజ్, స్కూల్ నేమ్ ఆర్ ఇన్‌స్టిట్యూట్ నేమ్ అండ్ ఏ ఇయర్‌లో మీరు పాస్ అయ్యారు, ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు మీరు ఇయర్ అండ్ ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు. 2012లో 7th చదివాము, 13లో కంప్లీట్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. 8th క్లాస్ అలా ఇచ్చుకుంటారు, 9th క్లాస్ అలా ప్రొవైడ్ చేసుకొని 10th క్లాస్ ఇచ్చుకుంటారు. డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివారు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మాక్సిమం అందరూ మూడే చదువుతారు కాబట్టి కొంతమంది ఎవరైతే షిఫ్ట్ అయ్యి ఉంటారో వేరే కాలేజెస్ కానీ ట్రాన్స్ఫర్ అవుతారో వాళ్ళు ఏ సెకండ్ ఇయర్ నుంచి అంటే సెకండ్ ఇయర్, ప్లేస్, విలేజ్, స్కూల్ ఏ ఇయర్‌లో పీరియడ్ చేశారు, ఏ ఇయర్‌లో కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఇప్పుడు 2016లో మీరు అప్లై చేశారు అంటే 2016లో మీరు డిప్లొమా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. కానీ మీకు ఒక సబ్జెక్ట్ ఉండిపోయి ఎప్పుడు కంప్లీట్ అయిందో మీరు అది కంప్లీట్ చేసుకోండి ఫస్ట్ ఇంప్రెన్స్. ఓకే? థర్డ్ ఇయర్ వరకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనకి లోకల్ ఏరియా మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఎవరైతే ఉంటారో అది ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే అవసరం లేదు. తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేస్తే. నెక్స్ట్ మనకి టెస్ట్ ప్రిఫరెన్సెస్ అనైతే 3, 4 అయితే ఉంటాయి.
సో అక్కడ ఏ డిస్ట్రిక్ట్ ఇవ్వాలనుకున్నా ఆ డిస్ట్రిక్ట్ టెస్ట్ ప్రిఫరెన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నా టెస్ట్ 2 ప్రిఫరెన్స్ 2 అనేది సెలెక్ట్ 3 ప్రిఫరెన్స్ అంటే స్టార్టింగే ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది రూల్ అనేది లేదు. ఎవరు ముందుగా అప్లై చేస్తే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది 50 కేబీ జేపీజీ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి అండ్ సిగ్నేచర్ కూడా. ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడ మీరు గూగుల్లో కూడా ఫోటో టు 50 కేబీ కంప్రెసర్ గాని క్లిక్ చేసి చాలా మట్టుకు లింక్స్ అనేవి అయితే వస్తాయి. అక్కడి నుంచి కూడా మీరు కంప్రెస్ అనేది చేసుకోవచ్చు సింపుల్‌గా. ఓకేనా. సో లింక్స్ అన్నీ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సిగ్నేచర్ అనేది కూడా మీరు కేబీ అనేది ఇక్కడ మనకి సిగ్నేచర్ 30 కేబీ ఇచ్చారంటే 30 కేబీలో మీరు కన్వర్ట్ చేసుకుంటారు. ఓకేనా. సో పర్ఫెక్ట్‌గా ఇచ్చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఇచ్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఫార్మ్ అడుగుతుంది. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఇంకా ఎలాంటి చేంజెస్ లేవు. ప్రివ్యూ సబ్మిట్. సేవ్ క్లిక్ చేస్తే ఇప్పుడు సేవ్ అయిన తర్వాత వచ్చి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి ఫైనల్‌గా మీకు ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈవెన్ స్టార్టింగ్ పాపప్ ఇవన్నీ వచ్చాయి కదా! ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. సో ఎవరైనా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ 100 కేబీ లోపు అప్లోడ్ చేయాలి పీడీఎఫ్. ఓకే. నెక్స్ట్ ఒకవేళ హెల్త్ ఇష్యూ హ్యాండిక్యాప్డ్ ఉన్నా వాళ్ళ యొక్క నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఓకేనా. అన్ని డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని అయితే పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. అన్నీ కరెక్ట్ అనుకుంటేనే సేవ్ అండ్ సబ్మిట్ చేయండి. ఓకేనా. అన్నీ కరెక్ట్ అనుకుంటేనే సేవ్ అండ్ సబ్మిట్. ఓకేనా. ఇక్కడ యువర్ అప్లికేషన్ ఇస్ సేవ్డ్. సేవ్డ్ గాని క్లిక్ చేశారనుకోండి టెంపరరీ సేవ్ అని అయితే వస్తుంది. ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్‌గా మీకు నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా ఒక పాపప్‌లో వచ్చి అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా again చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నారా ఈ క్యాండిడేట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా ఇచ్చారో మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఏ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మోడిఫై ఒకవేళ ఇందులో ఇంకా మోడిఫై చేయాలంటే మోడిఫై మీద క్లిక్ చేస్తే బ్యాక్‌కెళ్తారు. ఒకవేళ మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా కన్ఫర్మ్ గాని ఫ్రీజ్ క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటారు. సో ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఇదే. ఓకేనా. సో ఫైనల్‌గా మనకి సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా. సో సింపుల్ ప్రాసెస్ అనేది సో ఈ విధంగా అప్లై చేసుకుని ప్రింట్ అనేది కంపల్సరీ. ఓకేనా. ఇది కూడా మీరు ఏదైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో అది కంపల్సరీ ఇది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ప్రింట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ప్రింట్‌ఔట్ తీసుకుంటారు. లేదు బ్యాక్ వెళ్లి మీరు ఎక్కడి నుంచి కూడా స్టెప్ 4 మీద ప్రింట్‌ఔట్ అనేది తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్, మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినా ప్రింట్ తీసుకోవచ్చు. అయితే మనకి డీటెయిల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ ఒకసారి మీరు గమనించండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్ మీ ఫ్రెండ్స్ అప్లై చేసే వరకు ఉండొద్దు. ఎంత తొందరగా అయితే తొందరగా అప్లై చేసేసుకోండి. ఓకేనా. సర్వర్ లాస్ట్ మినిట్‌లో మనకి కొంచెం ఇబ్బంది ట్రబుల్ చేసేవి కూడా ఉంటాయి. ఆల్రెడీ చాలా మటుకు మీ సీనియర్స్ కూడా ఇదే ప్రాబ్లమ్ వచ్చింది. ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 4 ఇక్కడ మనకి ఏప్రిల్ 15థ్ మండే లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ. ఓకేనా. తర్వాత నుంచి లేట్ ఫీ అనేది మనకు ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇక్కడే మనకి కంప్లీట్‌గా ఈ వెబ్‌సైట్‌లోనే సో మనకి ఏ మార్నింగ్ షిఫ్ట్‌లో కండక్ట్ చేస్తున్నారు, ఈవినింగ్ షిఫ్ట్‌లో కండక్ట్ చేస్తున్నారు, ఇక్కడ మనకి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ టైమింగ్ అనేది మెన్షన్ చేసేసారు. ఏ బ్రాంచెస్ అనేవి కూడా ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఇంజినీర్, బయోటెక్నికల్, బీఎస్సీ మ్యాథమెటిక్స్, సర్వీస్ టెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీర్ వీళ్ళందరికీ కూడా మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు. ఓకేనా. మార్నింగ్ అంటే 9కి స్టార్ట్ అవుతాయి. తొందరగా అయితే మనకి ఆ సెంటర్‌కి 8:30, 8 లోపు ఉండేలా చూసుకోండి. ఓకేనా. ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో 2:30 పీఎం టు 5:30 పీఎం చూసుకున్నట్టయితే మనకి ఈసీఈ వాళ్ళకి, త్రిబుల్ ఈ వాళ్ళకి అండ్ ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఇంజినీరింగ్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ త్రిబుల్ ఈ వాళ్ళకి కాదు ఎలక్ట్రికల్ ఈఐఈ. ఓకేనా. త్రిబుల్ ఈ వాళ్ళకైతే మార్నింగ్ సెక్షన్. మెకానికల్, మెటలాజికల్ ఇంజినీరింగ్, మైనింగ్, ఫార్మసీ వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో మనకి కండక్ట్ చేస్తున్నారు. ఇక కంప్లీట్ ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా బ్రాంచెస్‌కి సంబంధించి ఇక్కడ పీడిఎఫ్ అనేది మనకి ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసారు. ఒకవేళ మీ ఎలిజిబిలిటీస్ ఏమైనా చెక్ చేసుకొని ఎవరైనా బ్రాంచ్ చేంజెస్ ఏమైనా చేసుకునే అవకాశాలు ఉంటే ఇది మెయిన్ చెక్ చేసుకోండి. దేనికి ఎలిజిబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా మటుకు మనకి కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకా కంప్లీట్‌గా ఇక్కడ డేట్స్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఓకేనా. ఒకవేళ ఇక్కడి నుంచి కూడా మీరు మాక్ ప్రాక్టీస్ అని ఇక్కడి నుంచి కూడా మీరు ప్రాక్టీస్ అవ్వచ్చు. ఇక్కడి నుంచే లాగిన్ మీద క్లిక్ చేసుకొని రివిజన్ అనేది మీ అంతట మీరే ఇక్కడి నుంచే మీరు చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ సేమ్ ఇదే విధంగా సో వీలైనంత టైం ఉన్న ఈసెట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ గాని వీళ్ళందరికీ కూడా మీరు అప్లై చేయకపోయినా మీ ఫ్రెండ్స్‌కి అనేది చెప్పుకోండి. ఓకేనా. సో అప్లై చేసిన తర్వాత మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి సిలబస్ కూడా ఉంది. మీ సిలబస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ సిలబస్ ఎలా ఉంది అండ్ ఎవరి సిలబస్ ఎంతవరకు ఉందని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో వెయిటేజ్ ఎంత ఉంది అవన్నీ కూడా చెక్ చేసుకోండి. కరెక్షన్ డేట్ ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసుంటే స్టెప్
1 గాని అండ్ కేటగరీ 1, కేటగరీ 4 ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీ బ్రాంచ్ నేమ్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మన కేటగరీ 1లో ఏవైతే మెన్షన్ చేశారో ఒకవేళ మీరు తప్పు చేసుంటే, ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీ అంతటిగా క్యాండిడేట్ ఐటెమ్ కెనాట్ బి చేంజ్డ్ బై ద క్యాండిడేట్. మీ అంతటికి మీరు కేటగరీ 1లో అయితే చేంజ్ చేసుకోలేరు. కేటగరీ 2 మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా ఏప్రిల్ 25 నుంచి 26 2 డేస్ అనేది. ఈ టైమింగ్ ఇక్కడ మనకి ఈ ఏవైతే మెన్షన్ చేశారో అవి మాత్రమే. సో, అన్నీ కరెక్ట్‌గా కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. తొందరపడొద్దు. టైం తీసుకొని పేమెంట్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. ఇది కంప్లీట్‌గా అప్లై చేసిన ప్రాసెస్ అనేది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అనేది కూడా మీరు నాకు ఈ యొక్క నంబర్‌కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే నా నుంచి కూడా తక్కువ చార్జెస్‌తో అప్లై చేసి పెడతాం. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.